జోసెఫ్, నేను ముగ్గురు ఇంటెలిజెన్స్లో పనిచేసేవాళ్ళు. నా ఆధ్వర్యంలో 5గురితో ఉన్న టీంని సీక్రెట్ ఆపరేషన్ కోసం పాకిస్తాన్కి పంపించారు. అక్కడ మేము వేరువేరు గుర్తింపులతో ప్రజల్లో కలిసిపోయి ఆపరేషన్ మొదలెట్టాం. 5గురం సేకరించిన విషయాల్ని పరస్పరం పంచుకునేవాళ్ళం. అప్పుడే పాకిస్తాన్ ఢిల్లీలో ఓ పెద్ద మాస్ అటాక్ చేయడానికి వేసిన ప్లాన్ గురించి మాకు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను వెంటనే జోసెఫ్కి పంపించాను. కానీ మా టీంలోనే ఉన్న రంజిత్ ఒక డబుల్ ఏజెంట్ అని అప్పుడు మాకు తెలియదు. ఏం చేస్తున్నావు? స్టేప్లో మేమున్న చోటు, మా గురించిన డీటెయిల్స్ అన్నింటినీ కేవలం డబ్బు కోసం ఐఎస్ఐకి అందిస్తాడు. ఆ ఆధారాలతో అమీస్కా మా టీంలో ఉన్న 4గురిని కాల్చి చంపేశాడు. వాళ్ళెవరూ ఏ నిజాన్ని బయటపెట్టకుండా వీరమరణం పొందారు. ఏ మిషన్ కోసం వచ్చారు అని అడిగి నన్ను చాలా రోజులు చిత్రహింస పెట్టాడు. అక్కడి నుంచి తప్పించుకునే కొన్ని నెలల పాటు నేను పాకిస్తాన్లోనే తలదాచుకున్నాను. మా గురించిన ఏ డీటెయిల్స్ తెలియనందువల్ల మేము చనిపోయామనుకుని డిపార్ట్మెంట్ ఫైల్ క్లోజ్ చేసింది. ఒకరోజు నేనున్న చోటు తెలుసుకుని అమీస్కా నన్ను వెంబడించాడు. వాడి దగ్గర నుంచి తప్పించుకుని నేను ఇండియా వచ్చేసాను. రంజిత్ ఇంటికి మేము రైడ్కి వెళ్ళాం. అక్కడ సర్చ్ చేసినప్పుడు వాడే మమ్మల్ని పట్టించేయడం అనడానికి ఆధారంగా ఎన్నో ముఖ్యమైన డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్, డాలర్స్ అన్నీ దొరికాయి. వాటి ద్వారా చట్ట ప్రకారం రంజిత్ ని అరెస్ట్ చేశాం. దేశద్రోహం నేరం కింద రంజిత్కి 6 ఏళ్లు శిక్ష పడి తీహార్ జైలుకి వెళ్ళాడు. అవమానం భరించలేక షీలా తన వైఫ్, కొడుకుతో పాటు ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత వాడి గురించి ఏ వివరాలు తెలియలేదు. ఇప్పుడు జోసెఫ్ అతని గురించి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు 3 నెలల ముందే జైలు నుంచి రిలీజ్ అయ్యి చాటుమాటుగా ఉంటూ ఇలాంటి విద్రోహ చర్యలు చేస్తున్నాడని తెలిసింది. ఆ తర్వాత తను ట్రేస్ చేయడం కుదరలేదు, ఎస్కేప్ అయ్యాడు. ఆప్ ఇంకా రంజిత్ కదా ప్లీజ్. ఎప్పుడు చూసినా టెర్రరిస్ట్, బాంబు, డెత్, వైలెన్స్ అంటూ కొంచెం రొమాంటిక్ మూడ్లోకి రావచ్చుగా. నాట్ నౌ. ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది. వెళ్దాం. ఎక్కడికి? ఒక లాంగ్ డ్రైవ్, తాజ్ మహల్ చుట్టూ నీ చేపెట్టుకుని ఒక వాక్, క్యాండిల్ లైట్ డిన్నర్, జాన్పత్ లో షాపింగ్. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. 2 days లీవ్ పెట్టి వెళ్దామంటావా? ఓకే. నో 2 minutes కావాలంటే బ్రేక్ ఇస్తాను. ఫాస్ట్ గా లవ్ చేసి బయలుదేరు. 2 minutes లో చేయడానికి ఇదేమన్నా నూడిల్సా? బాయ్. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వేలాది మంది రైతులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి వారిని అడుగుదాం. అయ్యా, ఎందుకు ఈ పోరాటం? అసలే మా పొలాల్లో మిథేన్ తీస్తాం, హైడ్రోజన్ కార్బన్ తీస్తామని కొందరు కార్పొరేట్ కంపెనీల వాళ్ళు మా పొలాల్లో బాంబులు ఎట్టి గనులు తవ్వి మా పంట అంతా నాశనం చేసి బతుకులు కూల్చేస్తున్నారు. ఇప్పుడేమో గ్యాస్ ఇచ్చేపాలంటూ ఆ మహాన్ కంపెనీ 2వ సొరంగం తావబోతోంది. అందుకని సన్నకారు రైతులు బెదిరించి చేలను కొనాలనుకుంటున్నారు. ఆడు కూర్చొని సంతకాలు పెట్టే కార్యక్రమం మొదలెట్టారు. ఇష్టపడి అమ్మిన వాళ్ళ దగ్గర చేలుకున్నామని కంపెనీ వాళ్ళు అంటున్నారు కదా సార్. అంటారు. కొన్ని పల్లెల్లో పురుగుల దండ వచ్చి చేతికొచ్చిన పంట అంతా నాశనం చేసినాయి. బాధపడ్డ వాళ్ళు కొంతమంది మనసు మార్చుకున్నారు. వాళ్ళని తీసుకొచ్చి పత్రాలు రాయించుకుంటారట. అదిగో వచ్చారు చూడు. కొట్టకండి అయ్యా, అందరి కోసం బతికేటాళ్ళు కొట్టకండి అయ్యా. చేయొద్దు, రైతుకు అన్యాయం చేయొద్దు. పొలాలు ఇవ్వడానికి ఒప్పుకున్న రైతులు వీళ్ళే సార్. రిజిస్ట్రేషన్ ఇంకా ఎందుకు పూర్తి కాలేదు? అది కాదు సార్, ఇక్కడ 1000 మంది రైతులు పోరాటం చేస్తున్నారు. పెద్ద గొడవ అవుతుంది. పోలీస్ ఫోర్స్ చాలదు, మేనేజ్ చేయడం కుదరదు సార్. ఆయుధ పూజ చేయడానికి ఆ పోలీసులకి ఆయుధాలను ఇచ్చింది. సార్, జనం కాస్త కంట్రోల్గానే ఉన్నారు. యాక్షన్ తీసుకుంటే తప్పు అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఎవరినైనా కొట్టినా, పగలగొట్టినా, తగలబెట్టినా. అర్థమైంది.
చూడబి పబ్లిక్ పోలీసులను కొడుతున్నారు, పోలీసు వ్యాన్లను తగలబెడుతున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో మావోయిస్టులు చాలా మంది వేళ్లు పాతుకుపోయి ఉన్నారు. నాట్లని కొబ్బరికాయలు కోస్తామని, ప్రకృతి వ్యవసాయం అని వేషాలేసు తిరుగుతున్నారు. అక్కడ జరిగే అల్లర్లని వీళ్లే రెచ్చగొడుతున్నారు సార్. నువ్వు చూడొద్దు, ఇక నాకు వదిలే. ఈసారి గనక సైన్యాన్ని పంపి క్లీన్ స్వీప్ చేస్తే ఒక్కడు కూడా పోరాటాలు చేద్దామని కలలో కూడా తలిపట్టడు. ఈ ఒక్క నెలలో మాత్రమే 6 గొడవలు, 16 మంది పోలీసులు చచ్చారు. మిలిటరీని పంపి మన వాళ్ళ మీద వారా? భలే హిట్లర్ ఐడియా ఎలా ఉందే. అది సరే, పోలీస్ అటాక్లో ఈ 1 monthలో పబ్లిక్ ఎంతమంది చనిపోయి ఉంటారు? అది అది ఏంటి? అది ఇది చెక్ చేస్తాను సార్. చెప్పు రవి. 312 మంది చనిపోయారు. ఓ ఫిష్, అంతమందా? అలా ఎలా జరిగింది? సార్ కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందామా? యా. సార్ చెప్పినట్టు నారు నాటేవాళ్ళు, కొబ్బరికాయలు కోసేవాళ్ళు, ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు వేషగాళ్ళు కారు సార్. అదే వాళ్ళ బ్రతుకు. తను నమ్ముకున్న నేలతల్లికి జరిగే ద్రోహాన్ని భరించలేనప్పుడే ఉద్యమకారులే పోరుబాట పట్టాల్సి వస్తుంది. పోరాటం తప్పు అంటే ఆ పరిస్థితి తెచ్చిన వాళ్ళది తప్పేగా. అందుకని ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం న్యాయమా? పబ్లిక్ పోలీసులను కొట్టడం కరెక్ట్ అంటారా? వాళ్ళంతా పబ్లిక్ కాదు సార్, పబ్లిక్ లా సెట్ చేయబడ్డ వాళ్ళు. మిగిలిన ఛానల్స్లో వచ్చే ఫుటేజ్ కూడా చూడండి సార్. పోలీసు పబ్లిక్ తలలు బద్దలు కొట్టడం, అమానుషంగా పిట్టల్ని కాల్చినట్టుగా జనాన్ని కాల్చి చంపడం, అవన్నీ ఏ ఫుటేజ్లోనూ కనపడవే. ఇవన్నీ మీరు కూర్చుని మాట్లాడుకోవడానికి మీకు అనుకూలంగా ఏర్పాటు చేసిన ఫుటేజ్. మన పోలీసులు నీళ్లు అందిస్తారు, అవసరమైతే నిప్పులు కురిపిస్తారు. హలో, మీరొక గవర్నమెంట్ ఆఫీసర్, నక్సలైట్కి మళ్ళీ మాట్లాడుతున్నారు. షడప్. తనని మాట్లాడమన్నది నేను. అగ్రికల్చర్ ల్యాండ్లో మైనింగ్ లైసెన్స్ ఇవ్వడమే సమస్య అంటావా? అదే సార్ సమస్య. రీసెర్చ్ చేస్తాం, మట్టి తవ్వుతాం లైసెన్స్ తీసుకుని థోరియం, యురేనియంలను ఎక్స్ట్రాక్ట్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తరతరాలుగా వ్యవసాయమే చేస్తూ జీవిస్తున్న భూముల్లో ఉన్నట్టుండి గనులు తవ్వడానికి లైసెన్స్ ఇస్తే ఆ రైతు ఏం చేస్తాడు చెప్పండి సార్? తన జీవనాధారము పోయి తన ప్రాణాలకు గ్యారంటీ లేకపోతే ఐఎమ్ సారీ సార్, మీరు నేను కూడా ఉద్యమాలు పోరాటాలు చేస్తాం. అక్కడ ఇల్లీగల్ గా జరిగే మైన్స్ అన్ని ఎందుకు క్లోజ్ చేయకూడదు? 8 మైన్స్ మహాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మహాదేవ్. అదంత సులభం కాదు. వాళ్ళ మట్టుకు ఎక్సైజ్, ఎక్స్పోర్ట్, ఎన్విరాన్మెంటల్, పొల్యూషన్ కంట్రోల్ అన్ని డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు కోర్టుకు పోతారు. పోనివ్వండి, అదే కోర్టుకి మనము పోదాం. ఏం జరుగుతుందో చూద్దాం. సంతోష్ సార్, మీరు పని చేయండి. మహాదేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి రేపు డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి. ఓకే? షూర్ సార్. ఏ కుల్దీప్ సార్, పిచ్చ ఆకలి. పిజ్జా ఎక్కడా? ఒక 10 minutes సార్, ఎస్పీజీ గ్రూప్ చెక్ చేస్తున్నారు. అయ్యో, అది ఆరి రాయిలా మారుతుంది. యా సార్, మిస్టర్ మహాదేవ్ గారు వచ్చారు. మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారా? రమ్మనండి. అంకుల్, సారీ అంకుల్, మీరు వస్తానని చెప్పింది మర్చిపోయాను. నో వరీస్. ప్రైమ్ మినిస్టర్ సీట్ ఎలా ఉంది? హీట్ పుట్టిస్తోంది అంకుల్. కమ్ కమ్, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్ అంకుల్. నా ఎక్స్ట్రీమ్ కోపంలో ఉంటే తాగుతాను, లేదా ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉంటే తాగుతాను. ఇప్పుడు ఏ మూడ్లోనూ లేను. ఏంటి అంకుల్, మరెందుకు మిడ్ నైట్ మీటింగ్? అభి, గోదావరి డిస్ట్రిక్ట్లో మైన్స్ అన్నిటినీ ఎందుకు బ్యాన్ చేయకూడదు అని చర్చ జరిపినట్టు వినపడింది. దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఈవినింగ్ క్యాబినెట్ మీటింగ్ లో సీక్రెట్ గా మాట్లాడుకున్న విషయం వేడివేడిగా మీకు సర్వ్ అయిందంటే ఇక్కడ మీ నీడ తిరుగుతోంది. పట్టుకుంటాను అంకుల్, మీ నీడని తొందరలో పట్టుకుంటాను. అవి అప్పుడు నీ క్యాబినెట్ మొత్తం ఖాళీ అవుతుంది. అంత స్పోయ్యా? ఈస్ట్ గోదావరి డెల్టా ఏరియా కదా, మైన్స్ కంటే వ్యవసాయం ముఖ్యం కదా అంకుల్. ఖచ్చితంగా కాదు, లాభం ఏదిస్తుందో అదే ముఖ్యం. ఈ మీటింగ్ షెడ్యూల్ అనే లేదు కదా, ఎస్పీజీకి ఇన్ఫార్మ్ చేయకుండా మీరు ఎలా చేస్తారు? అక్కడ మట్టి కింద ఉండేది 1000 వజ్రాల గనులతో సమం. దాని వాల్యూ నీకు తెలీదు. కరెక్టే అంకుల్, కానీ వ్యవసాయం వాల్యూ తెలిసిన ఒక రైతు ఇక్కడ ఉన్నాడు, అందులోనూ ఈస్ట్ గోదావరి రైతు. పిలుస్తాను. ఈస్ట్ గోదావరి రైతా? ఇక్కడెందుకు వాచ్మెన్ పని చేస్తున్నట్టు? ఈయన నా ప్రిన్సిపల్ సెక్యూరిటీ అడ్వైజర్ రవి. ఈస్ట్ గోదావరి రైతు, గుడ్. ఎకరం పొలం 50 ఏళ్లకి ఎంత సంపాదించి పెడుతుందో అంతకి రెట్టింపు సింగిల్ పేమెంట్లో నేను ఇస్తానంటే ఒప్పుకోకుండా వీధుల్లో పోరాడేవాడు మూర్ఖుడు కదూ. వాడు మూర్ఖుడో తెలివైన వాడు, కానీ ఇంత డబ్బిచ్చి కొనాలనుకునేవాడు ఖచ్చితంగా మూర్ఖుడు కాడు.
దట్ ఈస్ ది పాయింట్. డెల్టాలో పండే ధాన్యానికి మహా అయితే క్వింటాల్కి 1600 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. కానీ ఆ మట్టి కిందున్న థోరియం యొక్క విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడో ఉంది. అభి, దీన్ని సవ్యంగా ప్రాసెస్ చేస్తే ప్రపంచంలో ఇండియాని నెంబర్ 1 అటామిక్ పవర్గా మార్చచ్చు. అది నీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవుతుంది. వావ్, కానీ ఆర్గనైజేషన్స్ పార్టీలు వద్దని తెగ గొడవ పడుతున్నాయే. అందుకే వాళ్ళకి అనేక సమస్యలను సృష్టించి చెదరగొట్టాలి. ఎలకల్ని తరిమే ఉద్యమకారుల ముందు తేలును పడే. ఈ ఉద్యమకారులు ఎలకను వదిలేసి తేలిని తరుగుతారు. ఇప్పుడు నువ్వు ఒక పావును తీసుకొచ్చి అక్కడ పడే. వాళ్ళు పావును తరివే గ్యాప్ లో వాళ్ళ వీపు వెనక నుంచి ఏనుగునే కిడ్నాప్ చేయొచ్చు. సూపర్ అంకుల్, నాకు మీరు అడ్వైజర్ గా వచ్చి ఉండాల్సింది అంకుల్. మీరన్నది కూడా కరెక్టే అనుకోండి, కానీ వ్యవసాయాన్ని నాశనం చేసి చేయమంటున్నారే. ఈ దేశం అభివృద్ధి చెందాలి అనంటే పునాది ఎంతో గట్టిగా ఉండాలి. ఆ పునాదులు తీసేప్పుడు పురుగు పుట్ర అక్కడి నుంచి వేరే చోటుకి పోవడం సహజం. రైతులంటే మీకు పురుగు పుట్రతో సమానమా? నేల మీకు ఆస్తి మాత్రమే, కానీ మాకది దైవం సార్. అందుకే పొలంలోకి దిగేప్పుడు రైతు కాళ్ళకి చెప్పులు వేసుకోడు సార్. మీలాంటి కార్పొరేట్ వాళ్ళు లోన్ తీసుకుని కట్టలేకపోతే విదేశాలకి పారిపోతారు. అప్పు చేసిన రైతు మాత్రం ఎక్కడికి పారిపోడు సార్. పరుగుగలడు సార్. చచ్చిపోతాడు. చస్తూనే ఉన్నారుగా. పోయిన 10 ఏళ్లలో 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంత కష్టపడి ఎందుకయ్యా వ్యవసాయం చేయడం? ధాన్యమేగా మీకు కావాల్సింది. కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, వియట్నాం నుంచి, థాయిలాండ్ నుంచి కుప్పలు కుప్పలుగా దించుతా. అభి, ఇండియాని సూపర్ పవర్గా చేస్తాను. నిన్ను సూపర్ పిఎంగా చేస్తాను. రైట్ అంట. ఆంధ్రప్రదేశ్ని ఎడారిని చేసి ఇండియాని సూపర్ పవర్గా మారుస్తానంటారు. కమ్మాన్ అభి, దుబాయ్ కూడా ఒకప్పుడు ఎడారే. అక్కడ డబ్బుకు రావట్లే. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. తెలుగునాట వ్యవసాయాన్ని, సంస్కృతిని రూపుమాపే ఇంత నీచమైన ఆలోచనని ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు. అభి, లెట్ మీ టెల్ యు అ స్టోరీ. ఇథోపియాలో నాకు కాపర్ ఫ్యాక్టరీ ఉండేది. 5 ఏళ్లకు ముందు అక్కడ గవర్నమెంట్ మారి ఎన్విరాన్మెంట్ ఇష్యూ అని నా ఫ్యాక్టరీని మూసేశారు. జస్ట్ $20 million. జస్ట్ $20 million ఖర్చు చేశాను. అక్కడ ఉండే ఒక మిలిటెంట్ గ్రూప్ 3 వారాల్లో అధికారాన్ని పట్టేశారు. అంతకు ముందు నా అధికారాన్ని పట్టుకుని ఉరికంబం ఎక్కించారు. ఇప్పుడు ఆ దేశంలో నాకు 14 కాపర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రవి, అంకుల్ ఉద్దేశం ఏంటో సమజైంది, కానీ సమజగాల. మీరాయన సొరంగాల్ని మూసేస్తే మీ అధికారాన్ని కూలదోస్తారట. అయ్యో అంకుల్, నన్ను ఆ స్థితికి తీసుకురావద్దంటున్నాను. కరెక్టే అంకుల్. నేను మీ మైండ్స్ క్లోజ్ చేస్తే అది మీకు ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. నెక్స్ట్ మంత్ రాజమండ్రిలో ఒక గ్రాండ్ ఫంక్షన్ చేద్దాం. ఆ ఫంక్షన్లో ప్రజలందరి కోసం మీరే మైండ్స్ అన్ని క్లోజ్ చేస్తున్నట్టు అక్కడ ప్రకటించండి. నేనే పూలమాలేసి అభినందిస్తాను. సూపర్ ఇమేజ్. ఎలక్షన్లో నుంచి ఎంపీ కూడా అవ్వచ్చు. నేనెందుకు అభి ఎంపీ అవడం? నీ దగ్గరున్న 60 మంది ఎంపీలు నా మాట వింటారు. నువ్వు ఒక్కడవే నా మాట వినవు. సో వినకపోతే నా గవర్నమెంట్ పడగొడతానంటారు. వింటే నీకే మంచిది అభి. పిఎస్ సార్, ఆల్ ఇల్లీగల్ మైన్స్ని బ్యాన్ చేయబోతున్నాం. అందులో ఉండే లీగల్ ఇష్యూస్ గురించి రేపు మాట్లాడాలి. అటార్నీ జనరల్కి ఇన్ఫార్మ్ చేయండి. నీకింకా ఎవరికి దగ్గరవ్వాలో ఎవరికి దూరం అవ్వాలో తెలియదభి. తెలుసుకుంటావు. అయ్యో అంకుల్, ఇప్పుడు మీరు ఎక్స్ట్రీమ్ కోపంలో ఉన్నారు. యాజ్ యూ సెడ్, యూ నీడ్ ఎ షాట్ నౌ. కల్పిట్. స్టాప్ ఇట్. నువ్వు చంద్రకాంత్ వర్మవి కావు, అతని కొడుకువి. నువ్వు చంద్రకాంత్ వర్మవి కాలేవు. అది అర్థం చేసుకోవి. ఇది ఎథోపియా కాదు, ఇండియా అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి మిస్టర్ మహదేవ్. బాయ్స్, యు ఆర్ మిస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్. దిస్ ఇస్ రాంగ్ అభి. ఇంకోసారి ప్రోటోకాల్ మీరు ఇలా పర్సనల్ సెల్ ఫోన్ అపాయింట్మెంట్స్ ఇవ్వకండి. ఇట్స్ ఓకే రవి, కమ్ లెట్స్ హావ్ ఎ నో డ్రింక్. అభి, పిఎం వచ్చే టైం అయింది. డన్ విత్ ద బగ్ చెకింగ్. టేబుల్ మాత్రమే బ్యాలెన్స్. హే రవి, హాయ్. ఇక్కడ పక్కన అమ్మవారి గుళ్ళు ఏదైనా జాతర జరుగుతుందా? చంపేస్తా.
చంపేస్తాను నిన్ను. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను విష్ చేస్తామని చూశాను, కానీ నువ్వు చేయలేదు. ఇప్పుడైనా కరెక్ట్ గా చెప్పు చూద్దాం ఏంటో. ఆ, ఎవరైనా నిన్ను పిల్లలు చూడడానికి వస్తాన్నారా? హ్యాపీ బర్త్డే టు యూ అంజలి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి రవి మర్చిపోయావా? డ్యూటీలో సిన్సియర్ గా ఉన్నట్టు లవ్ లోనూ సిన్సియర్ గా ఉండాలి బ్రో. నా బర్త్డే కూడా జ్ఞాపకం లేదు. అదేం లవ్? ఇది సరిపోదు, చొక్కా పట్టుకుని అడుగు, కావాలంటే 2 గుద్దులు గుద్దు. యూ డిజర్వ్ ఇట్ రవి. థ్యాంక్స్ సార్. ఒక రిసార్ట్ లో నా పార్టీ కూడా ఉందన్నా నీతో, అదెలా మర్చిపోతావు నువ్వు? పార్టీ ఉందని తెలుసు, కానీ ఏ రోజు పార్టీయా? అన్నదే. వాట్ డియర్? పార్టీ ఉన్నట్టు నాకు చెప్పలేదే. వాట్ టైం? 8 o'clock. రవి నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నేను జాయిన్ అవుతాను. సార్ నో వే. మీరు రావాలంటే నాకు ఎన్నో సెక్యూరిటీ మెషర్స్ ఉన్నాయి. అన్ని ఎంట్రన్స్ లో వచ్చే గెస్ట్లను నేను స్క్రూటనైజ్ చేయాలి. కిచెన్ అండ్ ఫుడ్ చెక్, అ లాట్ ఆఫ్ ఫార్మాలిటీస్ అండ్ ప్రోటోకాల్స్. ఇలా సడన్ గా రావడం కుదరదు. సడన్ గా ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, వెంటనే తీసుకెళ్తావా? ప్రోటోకాల్స్ పేరు చెప్పి అవుతావా? అది ఎమర్జెన్సీ, ఇది బర్త్డే పార్టీ. ఏం పరోటా కాలో